ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగిన తర్వాత జిల్లాలో ఆయన పరపతి అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరి నోట విన్నా తుమ్మల మాటే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం కాంగ్రెస్ పార్టీలో కొట్లాటలు మొదలయ్యాయి. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి వచ్చింది. జిల్లాలో అన్ని పదవులు డిప్యూటీ సీఎం బట్టి అనుచరులకే కట్టబెట్టడంతో రేణుక అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అయితే అన్ని పదవులు ఆయన అనుచరులకే ఇవ్వాలా అని రేణుక ప్రశ్నిస్తున్నారు. పైగా రేవంత్ రెడ్డి పైన, ఇతరుల పైన నేరుగా ఆరోపణలు చెయ్యకపోయినా అధిష్టానం వద్దే తేల్చుకుంటానని ప్రకటించటం ఆమె దృఢ నిశ్చయానికి దర్పణం పడుతోంది. ఎవడైతే నాకేంటి, పార్టీలో న్యాయం అడుగుతున్నాను అన్నట్లుగా రేణుక తీరు ఉంది. త్యాగాలు చేసిన వారికి, కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు ఇవ్వటం లేదన్నది రేణుక ప్రధాన ఆరోపణ. రేణుకా చౌదరి మొదటి నుంచి రెబల్ స్టార్ గానే ఉన్నారు. ఆమెను ఎవ్వరూ అడ్డుకోలేరు. పార్టీకి వ్యతిరేకంగా వీధి పోరాటానికి కూడా ఆమె వెనకాడరు. పైగా అధిష్టానం మద్దతు ఆమెకు ఫుల్లుగా ఉంది. రేణుక పనైపోయిందని, ఆమె రాజకీయ సన్యాసం చేస్తారని భావించిన తరుణంలో రాహుల్ గాంధీ పిలిచి మరీ ఆమెకు రాజ్యసభ పదవి ఇచ్చారు. అప్పటి నుంచి రేణుకకు పట్టపగ్గాల్లేవు. బయటైనా, పార్టీలోనైనా న్యాయం అడిగేందుకు ఆమె వెనకాడటం లేదు. ఉమ్మడి ఖమ్మానికి చెందిన ఆమె తన జిల్లా రాజకీయాల్లో వెనుకబడిపోతానన్న ఆందోళనతో ఇప్పుడు పోరాడుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి సహా 3 మంత్రులున్న జిల్లాలో ఆమె తన ఉనికిని చాటుకోవడానికి బాగా కష్టపడాల్సి ఉంటుందని, తేల్చుకుందాం రండి అన్నట్లుగా ప్రవర్తించాల్సి ఉంటుందని రేణుకకు తెలుసు. పైగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నీ తానై జిల్లాలో పార్టీని నడిపించాలని చూస్తున్నారు. బట్టి మరో పక్కకు లాగుతున్నారు. తుమ్మల పెద్ద మనిషి తరహాలో రాజకీయాలు చేస్తున్నారు. కొందరు స్థానిక నేతలైతే సామంతరాజులు స్వాతంత్రం ప్రకటించుకున్నట్లుగా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నేను కూడా ఉన్నాను అని రేణుక రంగంలోకి దిగి ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ల హక్కుల పోరాటానికి నాయకత్వం వహించాలని డిసైడ్ అయ్యారు. మొదటి నుంచి ఉన్న వారిని వదిలేసి కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. పనిచేసిన వారికి కాకుండా చెప్పులు మోసిన వారికే అత్యధిక ప్రాధాన్యం లభిస్తోందన్నది ఆమె ప్రధాన ఆరోపణ. తెలంగాణ కాంగ్రెస్ కుల రాజకీయాల్లో రేణుక ఒక వర్గానికి నాయకత్వం వహిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. రేణుక సామాజిక వర్గానికి సీఎం రేవంత్ రెడ్డికి మంచి టర్మ్స్ ఉన్నప్పటికీ ఆర్థిక బలం, అంగబలం ఉన్న తమకు తగిన ప్రాధాన్యం లభించడం లేదన్న ఆందోళన వారిలో ఉంది. పైగా రాజకీయాల్లో అత్యంత సీనియర్ అయిన మంత్రి తుమ్మలను తొలగిస్తారని, పునర్వ్యవస్థీకరణలో ఆయన సీటు ఎగిరిపోతుందని ప్రచారం జరగటంతో ఒక వర్గం రేణుకను రెచ్చగొడుతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. అధిష్టానం దగ్గర అంత పలుకుబడి ఉన్నప్పటికీ తాము ఏమీ చేయలేకపోతున్నామని రేణుక ఆగ్రహంతో ఉన్నారట. మరోపక్క ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను మంత్రి పదవి నుంచి తొలగిస్తున్నారని ప్రచారం చేస్తున్నదెవరు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారుతోంది.